ఇదంతా బాగానే ఉంది. మీరు చెప్పినటువంటి ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి, వివేక్, వినోద్, ఇదంతా బాగానే ఉంది. అసలు ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరు అనుకుంటున్నారు మీ అంచనాకి? ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో, ఎమ్మెల్సీలలో ఎలిజిబుల్ పర్సన్స్, ఎలిజిబిలిటీ అనేది అవకాశం ఇచ్చినప్పుడే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంకా 6 ఇంక్లూడ్ కావాలంటే 2 బీసీ ఖచ్చితంగా కావాలి. శ్రీహర్ అనేవాడు ముదిరాజన్ తోడు 100% అవుతున్నాడు. ఓకే, ఈ కులగన వచ్చిన తర్వాత మేమే కేటగిరైజ్ చేసినాము, మేమే కులగన చేసినాము అని చెప్పుకోవాలంటే గొర్రెలు బర్రెలు చేపలు కాదు ఇచ్చేది. రాజ్యాధికారంలో వాటా, టికెట్లు ఇవ్వలే, కార్పొరేషన్లు కూడా మేజర్ ఇవ్వలేదు. కార్పొరేషన్ లెక్క తీయండి మీరు, ఇవ్వలే. ఈ మంత్రివర్గంలో నిజాయితీ చూపవలసిన అవసరం ఉంది. 2 బీసీ ఖచ్చితంగా రావాలి. ఒక గోండా కోయ ఉంది కనుక ఒక లంబాడా పాపులేషన్ ప్రకారం మోర్ దెన్ 70% ట్రైబల్ ఎస్టీల వాళ్ళకి ఇవ్వాలా, మైనార్టీకి ఇవ్వాలా 4 ఏరియా. ఇప్పుడు మాలకు కాకుండా ఒక మాదిగా కంపల్సరీ ఇవ్వాలా, కాంబినేషన్ 2 కావడానికి. సపోజ్ మాలకే ఇంకొకరికి ఇచ్చింది అనుకున్నాం, వివేక్ వినోద్ కా ఇంకెవరికైనా, మాదిగా ఇంకొకటి కంపల్సరీ రాలే అంటే 2 ఎస్సీ రావాలి. వాళ్ళు రావాలంటే ఆ 2 బీసీ, ఒక మైనార్టీ, ఒక లంబాడా, 6 ఇవే మొత్తం మీద 18 నిండాలి. రెడ్డి అనేది అవకాశమే లేదు. ఇక జిల్లాల ప్రాతినిధ్యం అంటే అరే 21 జిల్లాలు 36 క్యాబినెట్లు ఉన్నప్పుడే 40 ఉన్నప్పుడే కూడా జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 56లో ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర తెలంగాణ, మద్రాసు నుంచి ఓడిపోయి ఆంధ్ర 53లో వచ్చింది. 3 ఏళ్ళు ఆంధ్రగా, ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ స్టేట్ మెర్జ్ అయిన తర్వాత కూడా 71 సెప్టెంబర్ వరకు నిజామాబాద్ కు మంత్రివర్గంలో లేదండి అవకాశము. మొదటిసారిగా జి రాజారాం గారు 57 నుంచి ఆయన ఎమ్మెల్యే. పివి క్యాబినెట్ లో బ్రహ్మాందర్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత స్టేట్ మినిస్టర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్. 78 నుంచి మార్చి నుంచి అక్టోబర్ నవంబర్ 80 వరకు చెన్నారెడ్డి గారు 36 చేస్తే కరీంనగర్ 9 గెలిచిన 13లో జి వెంకటస్వామి గారే జిల్లా ఇన్ఛార్జ్ అక్కడికి మంత్రి. వాళ్ళ అన్న కొడుకు ఈశ్వరే డిసిసి ప్రెసిడెంట్. చెన్నారెడ్డి గారి క్యాబినెట్ ముందు చెప్పినట్టుగా సెప్టెంబర్లో 2వ ఎక్స్పాన్షన్ చేసిన కర్నూలు, కడప లేదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఈ చిన్న సార్ ఇవాళ మరి జిల్లా, ఉమ్మడి జిల్లా 10, ఇప్పుడు కొత్తగా జిల్లాలు 31 అయినాయి కదా, 33 అయినాయి కదా. బట్ వాటికి ఎట్లా ఇస్తావు? క్యాబినెట్ 18 కదా. అవును, క్యాబినెట్ 18 కదా. మరి ఎట్లా ఇస్తావు? ఉమ్మడి జిల్లాకు మంత్రి ఇవ్వాలనేది ఎక్కడ బైలా లేదు. బైలా లేదు. అయినా ఇప్పుడున్న పరిస్థితిలో జిల్లాలు కవర్ కావాలా, ఒప్పుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను గతంలో నెంబర్ ఆఫ్ చెప్పిన ఈ మంత్రివర్గాన్ని గతంలో చాలా జరిగింది. ఎంటైర్ ముఖ్యమంత్రి అనేది పక్క పెట్టండి, ఎంటైర్ మంత్రివర్గాన్ని, అధిష్టాన వర్గం ఎంటైర్ మంత్రివర్గాన్ని జటిలమైన సమస్య ఫేర్ అండ్ ఫ్రాంక్ గా ఛాన్స్ ఇవ్వాలంటే ఈ 12 మందితోటి రాజీనామాలు 11 మందితో రాజీనామాలు ఇచ్చేసి ఇచ్చి దెన్ కన్సల్టేషన్ విత్ హైకమాండ్. అప్పుడు సమతూకం కాగలుగుతుంది. లేదా పక్కకు పెట్టమంటే అట్లా అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు సపోజ్ కూర్పు చేయాలనుకుంటారు, మార్పు చేయాలి. సపోజ్ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలనుకుంటారు, వెంకయ్యరెడ్డిని తీసేయాలి. ఇంకెవరినో ఇంకా రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటారు, తుమ్ములనో లేకపోతే ఈయన పేరేంది పొంగిరెడ్డినో తీయాలనుకుంటారు. సపోజ్ ఒకవేళ మాకు ఇంకోళ్ళకి ఇవ్వాలనుకుంటే ప్రేమ్ సాగర్ కు కృష్ణారావుని తీసేయాలి. దానికంటే బదులు ఫస్ట్ టైం చెప్తున్నా, వేరే విషయం చెప్తున్నా, ఇట్ ఈజ్ 12 మందిని ఇది ఒకటే పరిష్కారము. ఈ రోజు మీదైన తర్వాత వాళ్ళది ఇంటర్వ్యూ తీసుకోండి. ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంటా, బట్టి గారిదా, ఇంకా కాంగ్రెస్ లో ఉండే స్పోక్స్ మీద, ఇది ఒకటే పరిష్కారం. 11 ముఖ్యమంత్రి ఉండి అందరినీ రాజీనామా తీసుకొని మళ్ళీ ఎట్ ఏ టైం 18 మంత్రివర్గము, అన్ని సమీకరణాలు, బీసీలు 4, ఎస్సీల 4 ఇస్తే 2 మాదిగా 2 మాల, లేకపోతే సపోజ్ 3 ఇచ్చినాం అనుకో, 3 ఇస్తే 2 మాదిగా 1 మాల, ట్రైబల్ 1 గోండ్ అండ్ 1 లంబాడా అండ్ 1 ఏదైతుందో మినిమం ఆఫ్ మనం మైనార్టీ కాంబినేషన్ చేయండి.
వేల్మనారెడ్డినా ఏం చేస్తారు అప్పర్ కమ్యూనిటీ. బ్రాహ్మణ అపర చాణక్యుడు శ్రీధర్ బాబు గారు ఉన్నాడు, ఆయన కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని వస్తున్నది. పివి గారు కూడా అట్లే అయింది కదా, అవకాశం రావచ్చు శ్రీధర్ బాబు, ఎందుకంటే అంత క్యాలిబర్ ఎవరికి లేరు అనేది కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నా. ఒకతను మేధావి కనుక శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా ఉండాలి. రన్నింగ్ ఈజ్ గుడ్ ఆఫ్ పోర్ట్ఫోలియో మంత్రులు చేస్తేనే ఈ సమస్య ఎట్లా తీరాలి, ఎప్పుడు జరగాలి అనుకున్నప్పుడు ఇది మొత్తం మంత్రివర్గము ఒకటి రాజీనామా తీసుకొని ఫ్రెష్ చేయాలి, లేదా కొన్ని మార్పులు చేసినప్పుడే చేర్పులు, లేకపోతే ఈ కాంబినేషన్స్ కలవది జరిగే పని కాదు. ఇది కూడా స్థానిక సంస్థలు ఎప్పుడు ఎన్నికలు పెడతారో ఆ ఎన్నికల వరకు మంత్రివర్గం అనేది జరగదు. ఈ 12 మందితోటే రన్ అవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్